వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చి నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది ఇవాళ వీడియో అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా మీకు అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నడుము పీస్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కోసం అయితే ఒక నడుము పీస్ లాంగ్గా కట్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇది అనేది బ్యాక్ పార్ట్కి నడుము దగ్గర పీస్ అండి. ఇది హెమ్మింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నీట్గా తీసుకొని అది ఆపోజిట్ సైడ్ అయితే పెట్టుకొని కింద ఎడ్జ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాంగ్ వరకు అయితే ఒక చిన్న కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా లాంగ్ ఒక కుట్టు వేసుకోవాలి చివరి నుంచి లాస్ట్ వరకు. మళ్ళీ పైన కార్నర్లో మళ్ళీ ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ రివర్స్ కుట్టుకున్నాం కదా, మళ్ళీ అది ఆపోజిట్ సైడు వేసి మళ్ళీ దానిపైన చిన్న కుట్టు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేస్తే సరిపోతుంది. చూసారు కదా, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా బ్యాక్ పార్ట్ అనేది నడుం బెల్ట్ వేసుకోవాలి. నిదానంగా చూసి చూడండి. మీకైతే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. నార్మల్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఎలా రావాలనే దానికోసము. చూసారు కదా, ఇప్పుడైతే డాట్స్ మనం మార్క్ చేసుకున్నట్టు పైకి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. అది ప్రకారము దానికి ఆ డాట్స్ కాడ ఒక 1/4 ఇంచ్ డిఫరెన్స్తో కింద కొంచెం రఫ్ ఇచ్చుకొని కింద నుంచి పైకి మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. డాట్ అనేది బాగా నీట్గా వస్తుంది. చూడండి, ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అలానే కింద కొంచెం రఫ్ ఇచ్చుకొని పైకి డాట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడే ఆ కింద హెమ్మింగ్ ఉంది కదండి క్లాత్, అది ఫోల్డ్ చేసుకొని ఈ డాట్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ పీస్ అయితే సరిపోలేదు. ఇక్కడైతే ఎక్స్ట్రా మనం పీస్ తీసుకొని ఆ బ్లౌజ్లోనే కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదండి, మన ఎక్స్ట్రా క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఆ దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నిదానంగా కుట్టుకోవాలండి, లేదంటే క్లాత్ జరిగిపోతుంది. మనం క్లాత్ అయితే లాగినట్టు పట్టుకోకూడదండి. సింపుల్గా పైన పట్టుకొని స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఇప్పుడు స్టిచ్ చేసుకున్న క్లాత్ని మళ్ళీ రివర్స్ తిప్పుకొని దానిపైన చిన్న కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు స్టిచ్ చేశారంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్కి మనం కట్ చేసేటప్పుడు క్లాత్ సరిపోక ఇలా వస్తుందండి. 80 సెంటీమీటర్స్ దానికైతే ఇలా వస్తుందండి. 1 మీటర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే కొంచెం సౌండ్ అండి డిస్టర్బెన్స్గా ఉంది. మా బాబు అయితే అస్సలు మాట్లాడనివ్వడం లేదు, వీడియో కూడా అసలు రికార్డ్ చేయడం లేదు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి. షేప్స్ అయితే ఇలా చిన్నగా మనం మార్క్ చేసుకున్నట్టు డాట్స్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది బాగా ట్రైన్ అప్ అయిన వాళ్ళకైతే షేప్స్ అనేది మనం పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా మార్క్ చేసుకొని ఈ షేప్స్ వీడియో అనేది సపరేట్గా మీకు వీడియో పోస్ట్ చేస్తానండి. చివరి వరకు అయితే చూడండి. మనము డాట్స్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే కరెక్ట్గా షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో షేప్. ఇక్కడ ఈ పార్ట్ అయితే ఉక్స్ పట్టిదండి. నెక్స్ట్ కాజా పట్టి ఉన్న ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే షేప్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆ పార్ట్లకు వచ్చి ఫ్రంట్ పార్ట్కి అనేది షేప్ బెల్ట్ అండి. చూడండి, షేప్ బెల్ట్కి అయితే ఇక్కడ నాదే కాబట్టి బ్లౌజ్ ఇక్కడైతే నేను క్లాత్ వేరే కలర్ వేసానండి. లేదు కస్టమర్స్కి అయితే మామూలుగా ఈ క్లాత్ వేయకూడదండి, మామూలు ఈ కలర్తోనే వేయాలి, లేదంటే పెద్ద ప్రాబ్లం చేసేస్తారు. నాది కాబట్టి నేను ఏ క్లాత్ అయినా మీకు చూపించాలి కాబట్టి ఏ క్లాత్ అయినా సరే అని చెప్పి ఇప్పుడు మనం ఎక్స్ట్రా టూ లేయర్స్ తీసుకోవాలండి. పైన అయితే మన బ్లౌజ్ క్లాత్ తీసుకొని ఒక చిన్న స్టిచ్ వేసుకొని ఆపోజిట్ ఫోల్డ్ చేసుకొని దానిపైన చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నీట్గా ఇట్లా ఆ షేప్ బెల్ట్ ఎలా ఉందో దాని సైడ్స్ అంతా కుట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టు మీరు షేప్ బెల్ట్ కుట్టారంటే మీకు ఈజీగా ఉంటుందండి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలండి. మీకు టిప్ అని చెప్పాను కదండి, ఈ నడుం బెల్ట్కి మనము ఎలా అయితే కట్ చేసామో ఉక్సు పట్టి షేప్ది
కాజా పట్టి షేప్ది 2 సేమ్ సైడ్ ఉండాలండి. లేదు రివర్స్ వచ్చింది అని అంటే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఇక్కడ మ్యాచ్ అవ్వదండి. 2 ఒక లెవెల్‌లో ఈ కర్వ్ షేప్ ఉంది కదండీ! అది 2 ఆపోజిట్ సైడ్‌లో ఒకే లెవెల్‌లో రావాలి. ఇప్పుడైతే ఆ షేప్ బెల్ట్ ఫస్ట్ అయితే అది పెట్టుకొని చూసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ మీద. తర్వాత అయితే నీట్‌గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే పైన ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా వేసుకున్నారంటే సరిపోతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నడుము దగ్గర నుంచి ఫ్రంట్ ఉక్స్ పట్టి దాకా వేస్తున్నాను. తర్వాత వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ లోపల డాట్స్ పెట్టున్నాం కదా, అది చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ కుట్టు మీదకైతే రాకూడదు. మనం స్టిచ్ చేసేటప్పుడే ఆ ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత కుట్టుకున్న తర్వాత దీనిపైన కూడా చిన్న ఈ కార్నర్లో చిన్న కుట్టు వేసుకోవాలండి. అలాగే దీనిపైన చిన్న కుట్టు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. చూడండి మన కుట్టు పైన వేస్తున్నాం కదండి, కింద ఉండే క్లాత్ మనం పైకి అనేది ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ అనేది షేప్స్తో సహా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మీరు కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నీట్గా అర్థమవుతుంది. చూడండి డాట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇంకా ఆపోజిట్ సైడ్ కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఉక్సు పట్టి అయితే మనం స్టిచ్ చేసుకున్నామని, మనం కట్ చేసుకున్న వాటిల్లోనే ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, వాటిల్లో తీసుకొని కాజా పట్టీకి అనేది మొత్తం ఇలా నీట్గా మనకి లెంత్ ఎంతైతే ఉందో అంత కట్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలండి. ఒక చిన్న కుట్టు ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని ఈ పీస్ పైన స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ ఆపోజిట్ ఫోల్డ్ చేసేయాలండి. ఇది ఉక్సు పట్టి కదా, అందుకోసము ఇలా ఆపోజిట్ ఫోల్డ్ చేసేసి చిన్న కుట్టు వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఉక్సు పట్టికైతే సేమ్ ఫుల్ ఫోల్డ్ చేసేయాలి. అదే కాజా పట్టికైతే కొంచెం క్లాత్ ఉంచి ఫోల్డ్ చేయాలండి. 2 స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం ఇక్కడ అటాచ్ చేసుకున్నాము. చూడండి బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ అండి. హ్యాండ్ మనం ఎక్కడైతే టక్స్ ఇచ్చుకున్నామో ఆ టక్స్ అనేది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర ఉండాలండి. మనం ఈ హ్యాండ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేయకూడదండి. మిడిల్లో నుంచి మనం ఫస్ట్ టక్ ఎక్కడ ఉందో అక్కడ స్టిచ్ చేసుకుంటా పోవాలండి. ఫస్ట్ కుట్టు అయితే చూడండి ఇలా కుట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకో సైడ్ అనేది మనం రివర్స్ చేయాలి. ఇది చూడండి ఇట్లా రివర్స్ చేసి కింద క్లాత్ని కూడా నీట్గా పెట్టుకొని మనం టక్ దగ్గర నుంచి కుట్టుకోవాలండి. లేదు అని ఒకేసారి పైనుంచి కింద వరకు మనం స్టిచ్ చేసామంటే బాగా రాదండి. నేను చెప్తున్న మెథడ్లో మీరు స్టిచ్ చేశారంటే ఇక్కడ నీట్గా వచ్చేస్తుంది. మీకు ఒక 1/2 ఇంచ్ డిఫరెంట్తో మనము గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తాన్ని మనము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు సెకండ్ కుట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఏం లేదండి, మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు నీట్గా నేర్చుకున్నారంటే మీకు నీట్గా అర్థమైపోతుంది. నేనైతే క్లియర్గా మీకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా స్టిచ్ వేయాలి నార్మల్ బ్లౌజ్కి అనేది. ఇలా స్టిచ్ వేసుకొని మనకైతే పర్ఫెక్ట్గా బిగినర్స్కి కూడా చాలా బాగా అర్థమవుతుందండి. చూడండి ఎంత నీట్గా హ్యాండ్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాం ఇక్కడ. చూడండి ఇది నా బ్లౌజే కాబట్టి నేను పొడవు హ్యాండ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మనము అటాచ్ చేస్తున్నాము. చూడండి హ్యాండ్ దగ్గర మనము పైనుంచి నడుము వరకు ఒక చిన్న కుట్టు వేసుకోండి. ఇలా పైనుంచి కింద వరకు మనము నీట్గా సదురుకుంటూ కింద దాన్ని పై దాన్ని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కింద వరకు ఒక 1/2 ఇంచు అంటే ఒక చిన్న పాదం అంత గ్యాప్ వస్తే చాలండి. ఇంకా సెకండ్ స్టిచ్కి సరిపోతుంది అయితే మనకు. చూడండి ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా అంటే మనము ఇట్లా ఎక్స్ట్రా వేసుకుంటే ఒకవేళ టైట్ అయినా ఇప్పుకోవచ్చండి. ఇక్కడ స్టిచ్కి మధ్యలో పాదం అంత గ్యాప్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత హ్యాండ్కి మార్క్ చేసుకోవాలండి. చూడండి ఇట్లా
ఆమ్ దగ్గర కూడా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. మా చిన్న బాబు అయితే ఫుల్ సౌండ్స్ అండి, వాడిని కంట్రోల్ చేయడానికి ఇల్లు మొత్తం పీకి పందిరేస్తున్నాడండి చూడండి. అందుకే ఈ సౌండ్స్ అన్ని డిస్టర్బ్గా ఉంది. వీడియో అయితే నన్ను అస్సలు మాట్లాడనివ్వడం లేదు. ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత నీట్గా ఇవన్నీ కట్ చేసుకోవాలండి. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇంతేనండి. మన ఆర్మ్ సైజు, హ్యాండ్ సైజు అంతా మెజర్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ మీకు పోస్ట్ చేస్తున్నాను కదండి. సపరేట్గా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అవంతా నీట్గా ఇచ్చున్నానండి. మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. మీకు నీట్గా అయితే 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుందని చూడండి. ఇప్పుడు నడుం దగ్గర కూడా మనకు ఆది ఎంత ఉందో అంత ఉందా లేదా కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఆది బ్లౌజు, కింద అయితే మనం స్టిచ్ చేసే బ్లౌజు. రెండు నడుం దగ్గర సమానంగా ఉందా లేదు చూసుకొని మెజర్ చేసుకోవాలండి. ఇప్పుడు రెండు రివర్స్ చేసుకొని ఇప్పుడు నెక్కి అయితే మనము ఎక్స్ట్రా పీస్ వేసుకోవాలి. ఇది నా బ్లౌజే కాబట్టి నేను డిఫరెంట్ కలర్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. మీకైతే ఇలా యూస్ చేసుకోవద్దండి. మనకు ఈ క్లాత్ ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే మనం వేసుకుంటే సరిపోతుంది. నా బ్లౌజే కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కలర్ బ్లూ అయితే తీసుకొని ఇక్కడ వేస్తున్నానండి మీకు చూపించడానికి. అంటే ఆ క్లాత్ అంటే ఇక్కడ కనిపించదు కదా, బ్లూ క్లాత్ అయితే నీట్గా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనము ఇక్కడ ఉక్సు పట్టి ఉంది కదా, ఇక్కడైతే మనము నెక్కి వేసే క్లాత్ అయితే క్రాస్ పీస్ తీసుకోవాలండి. లేదు స్ట్రైట్ పీస్ అనుకో మనకు తిరగదండి. నెక్ అనేది మనకు రివర్స్గా వచ్చేస్తుంది, బాగా రాదు, చూసేదానికి లుక్ కూడా మనకు బాగుండదు. ఇక్కడైతే నేనైతే క్రాస్ పీస్ తీసుకొని ఆ క్రాస్ పీస్ని నీట్గా ఇట్లా ఒకదానికొకటి కుట్టుకున్నానండి. ఆ వీడియో కూడా మీకు సపరేట్గా చేస్తానండి. క్రాస్ పీస్ ఎలా జాయిన్ చేయాలనేది నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టుకోవాలండి. ఇలా నీట్గా పీస్ వేసుకొని మనము ఇక్కడైతే రౌండ్ షేప్ పెట్టాం కదండి, అక్కడ కూడా రౌండ్ తిరిగే దగ్గర మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే హెమ్మింగ్ అండి. హెమ్మింగ్ చేయాలి కాబట్టి మనము ఈ క్లాత్ని క్రాస్ పీస్ వేసాం కదా, క్రాస్ పీస్ వేస్తున్నాం కదండి, దాన్ని అయితే మనం రివర్స్ చేసుకొని పైన కార్నర్లో ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టు మీరు స్టిచ్ వేసారంటే సరిపోతుందండి. చూడండి నీట్గా ఇట్లా క్లాత్ని అయితే కింద క్లాత్ని అయితే బ్యాక్ కనుక్కుంటూ పైనుంచి కింద వరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో, ఇలా వేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం షేర్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి నీట్గా అయితే వచ్చేసింది బ్లౌజు. పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి షేప్స్ అయితే నీట్గా వచ్చేసింది. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందండి. చూడండి ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.